హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది అమౌంట్ అవసరం ఉండి లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకుంటా ఉంటారు. అయితే ఈ విధంగా కాకుండా కూడా మీరు వేరే విధంగా బ్యాంకులలో లోన్ తీసుకొని ఏ విధంగా రీపేమెంట్ చేయాలి, అసలు ఎవరికి లోన్స్ ఇస్తారు, ఈ లోన్స్ తీసుకోవాలంటే ఎలిజిబుల్ ఏంది, ఈ లోన్ యాప్స్ కంటే బెస్ట్ వెబ్సైట్స్ ఏమున్నాయి, ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు వీడియో షేర్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ కూడా చేయండి. అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ అయింది. నేను జనవరి 10వ తేదీన గివ్అవే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానని ఇదివరకే చెప్పడం అయితే జరిగింది. ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా సరే, ఇప్పుడు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా సరే, ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మన వీడియోని లైక్ చేసి, మన వీడియోస్ని షేర్ చేసి, స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు ఆ ఫొటోస్ పంపినట్లయితే రేపు డ్రా తీయడం అయితే జరుగుతుంది. డ్రాలో పాల్గొనాలంటే మీరు కూడా ఈ విధంగా అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఈ లోన్ యాప్స్ ద్వారా చాలామంది లోన్ అయితే తీసుకుంటారు. మీరు ఆన్ టైం పేమెంట్ చేయకుంటే మీ సిబిల్ స్కోర్ అనేది అయితే తగ్గుతుంది. చాలామందికి సిబిల్ స్కోర్ అంటే ఏంటో కూడా తెలియదు. చాలామంది మీరు పాన్ కార్డ్ ద్వారా ఫోన్ కానీ బైక్ కానీ ఈఎంఐలో తీసుకుంటారు, లేదంటే ఏదైనా లోన్ యాప్స్లో తీసుకుంటారు. మీరు టైంకు పేమెంట్ చేయకుంటే సిబిల్ తగ్గుతుందని మీకు తెలియకుండానే మీరైతే పేమెంట్ అయితే చేయరు. ఆన్లైన్లో మీరు సరిగా కట్టకపోవడం ద్వారా మీ సిబిల్ స్కోర్ అయితే తగ్గుతుంది. అయితే చాలామంది ఈ లోన్ యాప్స్ ద్వారానే తీసుకుంటున్నారు. ఎస్బీఐ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉన్నట్లయితే ఎస్బీఐ బ్యాంకుకి అయితే వెళ్ళండి. ఆన్లైన్లో ఈ ముద్రా లోన్ ఇప్పుడైతే రావడం అయితే లేదు, మీ స్టేట్లో అవైలబిలిటీ లేదని చూపిస్తుంది. బ్యాంకుకి అయితే వెళ్ళండి. బ్యాంకు వాళ్ళు మీ ట్రాన్సాక్షన్ చూసి మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే మీకు బ్యాంకు వాళ్ళు 50,000 కానీ ₹1,00,000 ముద్రా లోన్ అయితే ఇస్తారు. అదేవిధంగా రెండవది యూనియన్ బ్యాంక్లో కూడా ముద్రా లోన్ అయితే ఉంది. యూనియన్ బ్యాంక్ మన తెలంగాణలో కూడా అవైలబుల్ ఉంది. యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు మీరైతే బ్యాంకుకు వెళ్ళి ముద్రా లోన్ అయితే తీసుకోండి. లేదంటే ముద్రా లోన్ ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదివరకే ముద్రా లోన్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. మీకు తెలియకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూసి అయితే తెలుసుకోండి. అదేవిధంగా మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే పిఎంఈజీపీ లోన్స్ కూడా ఉంటాయి. 1 lakh నుంచి 5 lakhs వరకు కూడా మీకు 30% సబ్సిడీతోని కూడా ఈ పిఎంఈజీపీ లోన్స్ అయితే ఇస్తారు. అయితే చాలామంది ఇట్లాంటి లోన్స్ ఉంటాయని కూడా చాలామందికి అయితే తెలియదు. మీరు బ్యాంకుకి అయితే వెళ్ళండి. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత బ్యాంక్ మేనేజర్తోనైతే మాట్లాడండి. సార్, మేము ఈ బిజినెస్ చేస్తాము, మాకు లోన్ కావాలి అని ముందే అడగండి. మీ సిబిల్ స్కోర్ చెక్ చేపియండి. మీకు ఎలిజిబుల్ ఉంటేనే మీరు ఆ ప్రాసెస్ అయితే చేయండి. అయితే ఇదివరకు పిఎంఈజీపీ లోన్ గురించి మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. చాలామంది కామెంట్ ఏం చేస్తున్నారు, ఈ లోన్ వేస్ట్, బ్యాంకు చుట్టూ తిరగాల్సి ఉంటుంది, ఈ ప్రాసెసింగ్ అయితే కావడం లేదని అడుగుతున్నారు. అందుకని ముందే మీరు లోన్ ఇస్తామంటేనే ప్రాసెసింగ్ అయితే చేయండి. లోన్ ఇయ్యమనంటే అంతటితోనైతే క్లోజ్ చేసేసేయండి. అదేవిధంగా ఎంఎస్ఎంఈ లోన్ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలామంది తెలియక ఈ ప్రైవేట్ యాప్స్లో లోన్ తీసుకొని సిబిల్ స్కోర్ తక్కువ చేసుకొని మళ్ళీ ఎప్పుడు లోన్ కావాలన్నా మీకు లోన్స్ అయితే రావడం అయితే లేదు. లోన్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా సిబిల్ స్కోర్ 700 పైన అయితే ఉండాలి. ఇదివరకు ఏదైనా లోన్ తీసుకొని మీరు కట్టకుంటే ఇప్పుడైనా కట్టండి, పర్వాలేదు. మీరు లోన్ కట్టినట్లయితే మీ సిబిల్ స్కోర్ అనేది అయితే పెరిగి ఫ్యూచర్లో మీకు లోన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.